ఒరే మీరందరూ నన్ను ఫాలో అవ్వండి. ఏ అటు కాదు ఇటురా. ఓకే. ఏమీ లేని దగ్గర ఎందుకు ఓవరాక్షన్ చేస్తున్నావ్? ఇక్కడ ఏదో డోర్ ఉంది దా. పదరా. రేయ్ ఏంట్రా సౌండ్ ఏంట్రా? అంటే డోర్ తీయగానే సౌండ్ రాలేదు కదా, స్పెషల్ ఎఫెక్ట్ ఇచ్చా. చూడమ్మా బంగారం, ఇక్కడ సౌండ్లు రికార్డ్ చేయడానికి వచ్చాం కానీ మనం సౌండ్లు ఇవ్వడానికి కాదు. ఎద్దవ్వా అని. అబ్బచ్చా. సైలెన్స్. కెమెరా ఆన్ చేశాను, ఇక పదండి. అలాగే పదండి. నీ వెనకాలే ఫాలో అవ్వాలా, నిన్ను ఫాలో అవ్వాలా? లోపలికి వచ్చాం గానీ ఇక్కడ చీకటి తప్ప ఏం కనిపించట్లేదేంట్రా? పైన సౌండ్ ఏదో వినిపిస్తుంది కదా. అక్కడేవో స్టెప్స్ ఉన్నట్టున్నాయి చూడు. పదండి వెళ్ళి చూద్దాం. బాగానే కనిపించాయి. ఈ సౌండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎన్ని సినిమాలో చూడలేదు కిటికీలు కొట్టుకోవడం, నీడని చూసి దయ్యం అనుకోవడం. బోరింగ్ యార్. చూడు అక్కడ ఎవరో ఉన్నారు, పదండి. ఇక్కడే కదా చూసాం, ఇక్కడ ఎవరో కనిపించట్లేదేంటి? మరి ఇందాక కనిపించింది ఎవరు? రేయ్ మీరు ఇటు వెళ్ళండి, మేము ఇటు వెళ్తాం. సరేరా. ఒక్క లైట్ లేదు. కవిత, నాకు తెలిసి ఇలా కరెంటు బిల్లు రూపాయో 2 రూపాయలు వస్తుండొచ్చు. మరి ఇంత డార్క్నెస్ ఏంటి? నువ్వు ఇక్కడే ఉండు. సరే అలాగే. నేను లోపల గోయి వస్తా. వీడి స్విచ్ బోర్డే పెట్టనట్టున్నాడు ఎక్కడ. ఈ చీకటి ఏంట్రా బాబు? ఈ గదిలో బీరువాలు ఫర్నిచర్ లేదేంటబ్బా? మనుషులే లేనప్పుడు వస్తువులు ఎందుకుంటాయి? అవును కదా. అయినా నీ గొంతేంటి కవిత ఇలా మారిపోయింది? అందుకే కూల్ డ్రింకులు తాగొద్దు అని చెప్పేది. దా వెళ్దాం. అరే రా అబ్బా రా. అరే రమ్మంటుంటే. ఏయ్ ఎవరు నువ్వు? మృత్యువుని. మా ముత్తాత పెళ్ళానివేం కాదు. అవును, నీకు ఇక్కడ దయ్యాలేమైనా కనిపించాయా? అసలు నువ్వు ఇక్కడెందుకున్నావు? ఇదే నా స్థలం. అనాథల కోసమే అడ్డమైన స్థలాలుంటాయి కానీ ఇప్పుడు నిజం చెప్పు. కొడుకులు వదిలేశారా? కోడలు తన్ని తరిమేశారా? చెప్పు. వాళ్ళు చచ్చి చాలా కాలమైంది. ఓ అనాథం అన్న మాట. ఉండు, ఈ 100 ఉంచుకో. బాయ్. సౌండ్ ఏంటి? ఏం నవ్వులుతున్నావు? 100 కాగితం మింగేసావా? ఇంత ఆకలేంటే నీకు? ఉండు, కార్లో బిస్కెట్ ప్యాకెట్ ఉంది, తీసుకొచ్చిస్తా. ఏంటిది? దెయ్యానికే బిస్కెటా? చీకట్లో ఏం కనిపిస్తుందని షూట్ చేస్తున్నావు బ్యాటరీ బొక్క. డెవిల్స్ లేవని ప్రూవ్ చేయాలంటే డార్క్ ని కూడా షూట్ చేయాలి కదా. చేయి. ఒక్క దెయ్యం లేదు, భూతం లేదు, నాకే బోరు కొట్టేస్తుంది. అవతల అభిగడి పరిస్థితి ఎలా ఉందో. ఏంటది? అక్కడేదో సౌండ్ వస్తుంది, అటు వెళ్ళి చూడు. సరే అయితే నువ్వు జాగ్రత్త. ఇక్కడేదో సౌండ్ వస్తుంది, నేను ఇటు వెళ్తాను. ఇదేదో సినిమాలో లాగా సౌండ్లు వినబడుతున్నాయి, గోడ మీద బొమ్మలు కనబడుతున్నాయి. అంతకు మించి దెయ్యాలు భూతాలు ఎక్కడ లేవు. స్విచ్ బోర్డు. దెయ్యాలంటే దెయ్యాలు దొరికితే ఒంగో పెట్టి గుద్దేను. ఏమైంది? రాఘవ ఏమైంది? రాఘవ ఈడు చూడు. ఎరా భూమికి బెత్తుడు లేవు, భూతం ఎఫెక్ట్ ఇచ్చేవేంట్రా? నిన్ను చూసి భయపడ్డాను అనుకున్నావా? ఊరికే ఎంటర్టైన్ చేశా. ఇప్పుడు చెప్పరా, ఎవడరా నువ్వు? అడుగుతుంటే సమాధానం చెప్పవేరా? పాపం మూగోడేమో. వీడికి చెవుడు కూడా ఉన్నట్టుంది. అవును, వీడు ఇక్కడేం చేస్తున్నాడు? ఏమో ఎవడో తెలుసు. పాపం నిన్ను చూస్తుంటే జాలేస్తుందిరా. ఏం చేద్దాం? వెళ్ళేటప్పుడు కనిపించరా, మా ఆఫీసులో బాయ్గా పెట్టుకుంటాను. ఓకే పద. ఏంటి భూతాన్ని బాయ్ కింద పెట్టుకుంటాడా? అమ్మాయి ఓలమ్మాయి, ఏంట్రా ఈ బంగ్లాలో మనకన్నా పెద్ద దయ్యాలున్నాయే. మరే దర్చుకొని సచ్చానమ్మా. అవునరా, వాడెవడో కాని
నన్ను చూడగానే భయపడి చస్తాడేమో అనుకున్నా ఆ, కానీ ఆ. ఏదో చుట్టాలనో బంధువులనో తప్పిపోయిన పిల్లల్నో అడిగినట్లు ఆ, ఇక్కడ దెయ్యాలున్నాయి మీరు చూసారా అని ఆ. వాడు నన్నే అడిగాడ్రా ఆ, ఆ, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం దయ్యాల ఫ్యామిలీనేమోనే. ఇదిగో ఆ. మనుషులైతే చంపేద్దాం ఆ, దెయ్యాలైతే ఆ. తరిమేద్దాం ఆ. ఆ. ఆ పొట్టోడు మోగోడు చెమటోడు అయితే ఆసుపత్రిలోనో హాస్టల్లోనో ఉండాలి. ఎక్కడెందుకున్నాడు? ఆ ముసల్దానికి ఆకలిస్తే రోడ్డు మీద అడుక్కోవాలి కానీ ఇక్కడెందుకుంది? వందిస్తే నమిలి మింగేసింది. నాకెందుకనో డౌట్ గా ఉంది. టీవీలో చెప్పినట్టు వాళ్ళు నిజంగా దయాలంటారా? దెయ్యాలే అయితే మన్ని చంపేయాలి కదా. కదా మరి వాళ్ళు ఎవరై ఉంటారు? తేలుద్దాం పదండి. సరే అమ్మా నాకు భయం వేస్తుంది. సైలెన్స్ కూర్చో వాళ్ళు ఇక్కడే ఉన్నారు కూర్చోండి కూర్చోండి, వాళ్ళు ఇక్కడే ఉన్నారు. అందరూ బాగా బాగండి, అవసరం ఉంటే దేకండి. ఈ దెబ్బతో ముసల్దాని పని అవుట్. నేను చూసేసాను, నేను చూసేసా. ఏయ్, ఎవరిని చూసావు? ఆ పొట్టుని వాడేరా నాకు కనిపించింది. ఏయ్, ఓకే ఓకే. అమ్మా నేను చూశానే, ఎవరినిరా దయ్యాన్ని. వాడేరా నాకు బిస్కెట్ ఇస్తానన్నాడు బిస్కెట్ ఇస్తానాడా? చుప్ 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 ఆగు. రేయ్, ఇంకా ఏంట్రా ముసుగులో గుద్దులాట? ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఫోన్ ఎవరికి చేస్తున్నావురా? ఇప్పుడు చూడు. భయం వేస్తుంది. ఒరేయ్, సీనియర్ అన్న రెస్పెక్ట్ కూడా లేకుండా కుర్రదెయ్యాలు ఎలా విరవిగుతున్నాయో చూడరా. చెప్తా. ఆ. అక్కడి నుంచి రియాక్షన్ రావట్లేదేంట్రా? ఓర్ని దయ్యాలు కూడా కౌంటర్లు వేస్తున్నాయంట్రా. ఈ మధ్య అవి కూడా సినిమాలు చూస్తున్నాయేమో. ఈ స్కీమ్ మమ్మీ. అరే ఇలా కాదురా, ఇదో. అది తీసుకో. రే ఓ పని చేద్దాం. ఆ. ఆ, 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 ఇదిగో ఈ ఇటుకు తీసుకో. పద. రేయ్, అసలు మీరు దెయ్యాలేనా? దెయ్యాలు ఎక్కడన్నా రాళ్లతో చంపుతాయా? తొండి తొండి, మీరు మాత్రం మమ్మల్ని ఏ చెట్టు మీదకి తీసుకుపోయి పీక్కు తినకుండా ఇలా కర్రలతో వస్తారమ్మా? మేమెందుకురా పీక్కు తింటాం? మేము మనుషులం. మేము దెయ్యాలం కాదు, దొంగలం. ఆ, దొంగలా? అంటే మీరు దయ్యాలు కాదన్నమాట. దయ్యాలం అని చెప్పుకునే దొంగలం. మ్యాటర్ అర్థమైపోయిందిరా. వీళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళు దెయ్యాల్లో భయపెడతారు. వాళ్ళు భయంతో గుండాయి చచ్చిపోతే వీళ్ళు దోచేసుకుంటారు. అసలు విషయం తెలుసుకోకుండా మీడియా ఇక్కడ దెయ్యాలున్నాయని ఊదరగొట్టిందన్నమాట. ఎన్నాళ్ళుగా సాగుతుంది ఈ వ్యాపారం? ఆ, ఇదే మొదటి రోజు. రాత్రి టీవీలో న్యూస్ చూసి మేము ప్లాన్ చేసుకున్నాం. అది సరే, దొంగలు దెయ్యాలుగా కటింగ్ ఇచ్చింది ఈ రోజే అయితే వారం రోజుల క్రితం, నెల రోజుల క్రితం, అంతకంటే క్రితం ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎలా చచ్చిపోయినట్టు? ఏముందిరా, వీళ్ళే భయపెట్టుంటారు. సరదాగా నిజం చెప్పిండ్రా. నా బిడ్డ మీద ఒట్టు, మేము ఇలా చేయటం ఇదే మొదటిసారి. ఆఖరిసారి కూడా. ఎవరా అదే? రేయ్, ముందుకొచ్చి మాట్లాడరా. ఎవరది? నన్ను ఎదుక్కుంటూ వచ్చారుగా, మీరే నాకు ఎదురుగా రండి. ఓహో, రై నువ్వు అట్టెళ్ళు. సరేరా, మీరు అట్టెళ్ళండి. నువ్వు అట్టెళ్ళు. నువ్వు ఏదో ఒకటి చెయ్యి. రాఘవా, అభి, కవిత, రాఘవా, కవిత, అభి ఎక్కడున్నారు? రాఘవా, అభి, కవిత, ఏమైంది? అభి, హే, నన్నేం చేయకు ప్లీజ్, నన్నేం చేయకు, నన్ను వదిలే. అందరూ చనిపోయారా? దొంగలు దయ్యాలు కాదు, మిగతా వాళ్ళు దయ్యాలు కాదు. ఇంతకీ దెయ్యం ఎవరు? వాచ్మ్యాన్. వాచ్మెనా? అవును కదా మేడం. అవును.
కథ మొదలుపెట్టిన వాడే పూర్తి చేస్తాడనిపించింది. మధ్యలో వచ్చిన వారు మధ్యలోనే పోతారు. రేయ్, కార్ దగ్గర ఉండకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు? టైం ఎంత అయిందో తెలుసుకుందామని వచ్చాను. 2 అయింది. ఏ ఎప్పుడు తెల్లారుద్దా అని. రేయ్, ఆ టెన్షన్ మాకుండాలి, నీకెందుకు? పో. లిప్ బామ్ ఉందా? కార్లో ఉంది, తెచ్చుకోపో. సరే, చలికి లిప్స్ పగులుతున్నాయి, నేను వెళ్ళి తెచ్చుకుంటానే. హలో, ఎక్కడున్నారండి? నా డిన్నర్ అయిపోయింది, మీరు బయట డిన్నర్ చేసుకునండి.